హాయ్ హాయ్ వస్తా టాటా టాటా హాయ్ 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 ఎవరత చెప్పు ఎవరత ఆయన నీకు తెలుసనయ్యా అవును నాకు బాగా తెలుసు నీకే తెలియదు అతను ఒక దొంగ కాదు ఆయన ధనవంతుడు ధర్మాత్ముడు అతను కారు దొంగిలిస్తుంటే స్వయంగా చూచాను నేను కళ్ళారా చూశాను ఆయన పేదలకు మిఠాయిలు పంచిపెట్టారు పిల్లలకు పలకలు బలపాలు ఇచ్చారు అదంతా నిన్ను ఆకర్షించడానికి అతడు నీ మీద వలకబోసే ప్రేమ అట్టే కాలం నిలబదు నేనేమంత తెలివి తక్కువదని కాదు అతడు నీకంటే తెలివైనవాడు అదంతా నాకు తెలుసు నీ హద్దులు తెలుసుకోమంటున్నాను ఎవరి హద్దులు వాళ్ళు తెలుసుకోవాలి ఇంకొకసారి ఆ మాట అన్నావంటే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్తాను చూస్తాను అదే చూస్తాను అన్నయ్యకంత కోపం వచ్చిందంటే అసలు నువ్వేం చేసావు సంతోషంగా ఉంటావు నేను చేస్తున్నారు అది చూసి ఆయన ఓరలేకపోతున్నాడు కమలా అన్నయ్య అంత మాట అనొచ్చా సొంతన్న కాదుగా సవతన్న కాబట్టి ఏం కూర్చో ఎవరెక్కించారే నీకు ఈ విషయం ఎవరు చెప్తారే సవతన్న అవునా కాదా కమలా కాదని నాన్నగారి మీద ప్రమాణం చేసి చెప్పు అమ్మా రాజా రాజా ఏ ఇలా అవుతుంది నువ్వు దాని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నావా అబద్ధాన్ని చెప్పరా లేదమ్మా అబద్ధం కాదు నిజం రాజా నువ్వేం మాట్లాడుతున్నావు అది చేసి నేరం ఏమిటి అమ్మా నువ్వేం అడగొద్దమ్మా నేనేమి చెప్పలేదు రాజా కారణం లేకుండా కన్న కూతుర్ని ఇంట్లోంచి వెళ్ళగొడతానని ఎలాగనుకున్నావు అమ్మా తగినంత కారణం లేని చెల్లెల్ని అంత మాట అన్నని నీకు మాత్రం తెలియదమ్మా చెల్లెలు నేను నీకు సొంత చెల్లెలి కాదుగా చెల్లెలిపై చేసుకునేవాడు సవతన్న కాక మరెవడు చూడమ్మా చూడమ్మా ఏమంటుంది చూస్తున్నాను రా చూస్తున్నాను అదేమో తప్పేమీ చేయలేదంటుంది నువ్వేమో కారణం చెప్పడం లేదు ఏమైనా సరే కన్న కూతుర్ని నేను ఇంట్లోంచి పంపించలేను సరే చెల్లెల్ని ఇంట్లో ఉంటుంది నేనే వెళ్ళి రాజా అమ్మా మా ఇద్దరులో ఎవరో ఒక్కరే ఉండాలి కానీ ఇద్దరు ఇంట్లో ఉంటానికి వీలేదమ్మా రాజా నాకు మీరిద్దరూ కావాలిరా క్షమించమ్మా నేను వెళ్ళక తప్ప కన్న కూతురే ఇంట్లో ఉంటుంది సవతి కొడుకు నేనే వెళ్ళిపోతాను అమ్మా రాజా రాజా నువ్వు కూడా అదే మాట అంటున్నావా నాకు ఆ సంగతి గుర్తే లేదురా మీ నాన్నగారు నిన్ను నా చేతుల్లో పెట్టిన క్షణం నుంచి నువ్వు నా బిడ్డగా అనుకున్నాను మళ్ళీ ఇన్నేళ్లకు గుర్తు చేశావు అమ్మా అమ్మా ఎవరు నీకమ్మా నేను సవతి తల్లినిరా నువ్వు సవతి కొడుకువి వెళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళు అమ్మా 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 నాకు తెలుసమ్మా దుప్పటి కప్పింది నువ్వేనని
ఒక్క పూట కొడుకు కష్టం చూచి ఓర్వలేని దానివి అంత కఠోరంగా ఎలా శాసించావమ్మా? నన్ను ఇంట్లో నుంచి పొమ్మన్నావే గాని నీ మనస్సులో నుంచి తీసివేసుకోలేకపోతున్నా. ఒక్కసారి బయటికి రామ్మా. మనసారా నీ పాదాలకు నమస్కరించి వెళ్ళిపోతాను. రామ్మా. అమ్మా అమ్మా అమ్మా, దుప్పట్లో డబ్బుంది. మీ అన్నయ్య తల్లి చెల్లి ఎక్కడ కష్టపడతారు అని డబ్బిచ్చి వెళ్ళాడు. తను మాత్రం రాత్రంతా చల్ల పడుకోవచ్చు, కష్టాలన్నీ తనే భరించగలడా, మనం మాత్రం భరించలేవా? అమ్మ మీదంత ప్రేమ ఉన్నవాడు నన్ను బయటికి రమ్మన్నాడే కానీ తన లోపలికి రాకూడదు. అయినా నీ మధ్య ఏమైంది? అన్నయ్య రా లోపలికి పిలవ.